తమిళ రాజకీయాల్లో సంచలనం. టీవీకే అధినేత విజయ్ కు అండగా స్టాలిన్ నిలబడ్డారు. జననాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. సిబిఎఫ్సి కేంద్రం చేతుల్లో కీలక బొమ్మ అంటూ విమర్శలు చేశారు. బీజేపీ కుట్ర అంటూ స్టాలిన్ విమర్శలు గుప్పించారు. నిత్యం డీఎంకే సర్కార్ సీఎం స్టాలిన్ పై విమర్శలు చేస్తూ ఉన్నారు విజయ్. ఇక ఈ తరుణంలో విజయ్ కి అండగా కూడా స్టాలిన్ నిలబడటం అయితే చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం విజయ్ వర్సెస్ సెన్సార్ బోర్డు వివాదం హాట్ టాపిక్ అయింది. విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఎదురవుతున్న అడ్డంకులు కాలీవుడ్ లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ కారణాలతో కావాలని ఈ సినిమాను అడ్డుకుంటున్నారని ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. విజయ్ను రాజకీయంగా దెబ్బతీయడానికి అధికార డీఎంకే అడ్డుకుంటోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అప్రమత్తమయ్యారు. దీని మీద స్పందిస్తూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. టీవీకే పార్టీ చీఫ్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవటం మీద స్టాలిన్ స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇది నిజంగా కూడా ఒక ఆసక్తికర పరిణామం. ఒకవైపు డిఎంకే పార్టీయే అడ్డుకుంటుంది విజయ్ సినిమాకి సెన్సార్ రాకుండా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టాలినే విజయ్కి అండగా నిలబడ్డారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు బాలరిష్టాలు దాటడం లేదు. ఎందుకంటే ఈ సినిమాను సెన్సార్ సర్టిఫికెట్ సిబిఎఫ్సి ఆపడం, దీని వెనక బీజేపీ ఉంది అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో రాజకీయ ప్రత్యర్థి అయిన విజయ్ కి స్టాలిన్ అండగా నిలబడడం తమిళనాడు రాజకీయాల్లో కలవరం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే నేరుగా టీవీకి అధినేత విజయ్ కి అండగా స్టాలిన్ నిలవడం, జననాయకన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. ఏదైతే సిబిఎఫ్సి ఏదైతే కేంద్ర సెన్సార్ బిల్లింగ్ బోర్డు కేంద్ర బీజేపీ చేతిలో ఉంది. ఈడీ సిబిఐ లాగానే సిబిఎఫ్సి కూడా కేంద్రంలో కీలుబొమ్మగా మారిందంటూ నేరుగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు చేశారు. ఒకానొక సందర్భంలో ఏదైతే విజయ్ తన రాజకీయ ప్రత్యర్థి స్టాలిన్, తన రాజకీయ ప్రత్యర్థి డిఎంకే అంటూ ఆయన నేరుగా విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో డిఎంకేను ఓడించి తీస్తానంటూ విజయ్ ఇప్పటికే శపథం చేశారు. ఆ విధంగానే ఆయన గత ఏదైతే ఈ చివరి సినిమా ముగించుకొని ఏకంగా ఆయన ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వారంలో దాదాపు 3 నుంచి 4 రోజులు ఆయన జిల్లాల పర్యటన కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే తన చివరి సినిమా విజయ్ చివరి సినిమా జననాయగన్ కైతే జననాయగన్ కష్టాలు తప్పడం లేదు. ఏదైతే కింది కోర్టు ఇచ్చిన తీర్పు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ నిలిపివేయడం కూడా మనం చూసాం. అయితే దీని వెనుక రాజకీయ కోణాలున్నాయి. కేవలం విజయ్ కరూరు సంఘటన తర్వాత విజయ్ పైన రాజకీయంగా కుట్రలు మొదలయ్యాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా. మరోపక్క ఇటు నేరుగా ఏదైతే డిఎంకేనే ప్రధాన కారణం ఈ సినిమా అడ్డుకుంటుందంటూ ఏదైతే వచ్చిన విమర్శల నేపథ్యంలో స్టాలిన్ అప్రమత్తమై ఏకంగా ఆయన మేము ఎలాంటి సినిమాలు అడ్డుకోము, ఏ హీరో సినిమాను కూడా తాము అడ్డుకోము, సినిమాలు అనేటి ఈ రోజువారీ విభాగంలో జరుగుతుంటాయి కానీ నేను ఎక్కడా జోక్యం చేసుకోలేదు, దీనికి అంతకు బీజేపీ కారణం అంటూ నేరుగా విమర్శలు చేయడం జరిగింది. రేణు, కిరణ్, బీజేపీ ఈ రకంగా ప్రవర్తిస్తుందని డిఎంకే ఆరోపించడానికి విజయ్తో పొత్తు కోసం బీజేపీ ఈ విధంగా కూడా ఈ సినిమాను ఆపుతుందనా? రేణు, ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయి. ఎందుకంటే వేడి పెరిగింది. ఎందుకంటే అటు 2 కూటమిల్లో, ఇండియా కూటమిలోను ఇటు ఎన్డీఏ కూటమిలోను 2 కూటమిలకు సమాన దూరంగా ఉన్న విజయ్ పైన నేరుగా కుట్రలు జరుగుతున్నాయంటూ ఇప్పటికే రాజకీయ విమర్శలు వస్తున్నాయి. అందులో విజయ్ పైన కూడా ఈ సినిమాను పదే నిలిపివేయడం, ఏదైతే సింగిల్ బెంచ్ లో విజయ్కి అనుకూలంగా తీర్పు వచ్చి సినిమాను రిలీజ్ చేసుకోవచ్చని ప్రకటించిన కొద్ది గంటల్లోనే డివిజన్ బెంచ్ వెళ్ళడం, డివిజన్ బెంచ్ లో స్టే రావడంతో ఈ సినిమా 9న రిలీజ్ కావాల్సిన సినిమా ఈ నెల 21కి వాయిదా పడింది. 21 వాయిదా రిలీజ్ అవుతుందా లేదా అంటూ అభిమానుల ఆందోళన ఉంది. మరోపక్క విజయ్ సినిమాను కావాలనే అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రచారం జనాల్లోకి వెళ్తుంది. ఇది విజయ్కి సానుభూతిగా మారే అంశం ఉంది. ఇక్కడ ప్రధానంగా డిఎంకే అడ్డుకుంటుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఆ డిఎంకే ఈ ఆరోపణలు ఖండిస్తూ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ సినిమాను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితిలో లేదు, సిబిఎఫ్సి అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది, సెన్సార్ ఫిలిం బోర్డు అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది, రాష్ట్ర పరిధిలో ఉండదు. ఈ సినిమాను అడ్డుకునే యోచనలో డిఎంకే ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఏ సినిమా హీరో సినిమా
సినిమా హీరోల సినిమాలు కూడా తాము ఎప్పుడు అడ్డుకోమంటూ స్టాలిన్ ప్రకటించడం జరిగింది. మరో పక్క ఏదైతే సెన్సార్ బోర్డు పైన ఆయన నేరుగా విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే జననాయకన్ సినిమా తన చివరి సినిమా, ఏదైతే దీంట్లో రాజకీయ కోణం ఉంది, మరో పక్క కొన్ని వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయంటూ పదే కోర్టు తలుపులు తడుతూ సినిమాను కావాలనే ఆగిపోవడానికి తెర వెనుక బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ స్టాలిన్ మండిపడుతున్నారు. రేణు, అయితే ఇప్పుడు దీని మీద అంటే ఇప్పుడు ఇటు డిఎంకే స్పందించడం జరిగింది, అంటే దీని వెనక ఎటువంటి వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోందని ఇప్పుడు ఆరోపణ. రేణు, ఇక్కడ ప్రధానంగా బీజేపీ కూటమిలోకి, ఎన్డీఏ కూటమిలోకి విజయ్ను ఆహ్వానిస్తుంది. విజయ్ రెండు పార్టీలకు దూరంగా ఉన్నారు, ఏ కూటమిలో లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఓ సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పలు సర్వేల్లో కూడా విజయ్ దాదాపు 6 నుంచి దాదాపు 18% వరకు ఓటింగ్ ప్రభావితం చేస్తారు. ఈ ఓటింగ్ ప్రభావితం చేయడం వల్ల రెండు కూటమిలకు, ఇండియా కూటమిలో ఉన్న స్టాలిన్ కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న పళనిస్వామి కానీ, వీరిద్దరిలో ఎవరికి ఎదురు దెబ్బ తగులుతుంది, విజయ్ చేసే ఓట్ల వల్ల ఏ పార్టీకి భారీ నష్టం కలుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే వీరి ఇద్దరిలో రెండు పార్టీలకు విజయ్ ఎఫెక్ట్ తీవ్రంగా పడబోతుందంటూ ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం. అంటే ఇప్పుడు మనం ఏపీ తమిళనాడు కనుక చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేనతో కనుక బీజేపీ కలిసిన తర్వాత బీజేపీ చరిష్మా అనేది పెరిగింది. అలానే ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్తో జతగడితే పెరుగుతుందని చెప్పి విజయ్ని ప్రలోభ పెడుతున్నారన్న రాజకీయ విశ్లేషకులు అనేది. రేణు, ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. బీజేపీతో అన్నా డిఎంకేతో పాటు పిఎంకే, చిన్న పార్టీలు ఏవైతే తమిళనాడులో రాజకీయంగా కుల ఆధారంగా పార్టీలు ఏర్పడిన వాటిని ఇటు ఇండియా కూటమిలో కొన్ని ఉన్నాయి, అటు బీజేపీ కూటమిలో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇండియా కూటమిలో స్టాలిన్ అత్యంత బలవంతమైన నాయకుడు. స్టాలిన్ చెప్పిన ప్రకారమే కాంగ్రెస్ పార్టీ సీట్లు తీసుకొని నడిచే విధానం గత 8 ఎన్నికల నుంచి నడుస్తుంది. కాబట్టి అక్కడ ఇండియా కూటమిలో స్టాలిన్ కి వచ్చిన ఇబ్బంది లేదు. స్టాలిన్ విజయ్ తో పొత్తు పెట్టుకోవాలనే యోచన ఇప్పటికైతే తమిళ రాజకీయాలు లేదు. ఇటు బీజేపీ వ్యవహారం వచ్చినప్పుడు మనం అన్నా డిఎంకే పరిస్థితి చూసినప్పుడు అన్నా డిఎంకే బీజేపీ కూటమిలో అన్నా డిఎంకే ఉంది. బీజేపీ మేజర్ రోల్ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల తమిళనాడులో మైనర్ పార్టీ అయిన బీజేపీ కూడా అన్నా డిఎంకే పైన హవా కొనసాగిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో వరుసగా ఓటమిలు వచ్చిన తర్వాత, జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ ప్రమాదంలో పడింది. ఆ పార్టీలో చీలికలు వచ్చాయి. టీటీ దినకరన్ కావచ్చు, శశికళ కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, వీరందరూ పార్టీ నుంచి వీడి బయటికి వెళ్లారు. అన్నా డిఎంకేని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారంటూ పళనిస్వామి వీరిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ప్రధానంగా బీజేపీ అదే కోణంలో ఏదైతే అన్నా డిఎంకే స్థానాన్ని సాధించడానికి అన్నా డిఎంకేనే పుట్టించింది. ఎందుకంటే బీజేపీ గొడుగు కింద ఏ ప్రాంతీయ పార్టీ ఎదగదు అనేది సత్యం. ఎందుకంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకున్న బీజేపీ ఆ ప్రాంతీయ పార్టీలు తొక్కి అధికారంలోకి వచ్చిన నేపథ్యం మనం గతంలోనే చూసాం. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ బీజేపీ కూటమిలోకి విజయ్ని ఆహ్వానిస్తే అన్నా డిఎంకే కూడా సీట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అన్నా డిఎంకే కూటమిలో 54 అసెంబ్లీ సీట్లు అడిగింది. తర్వాత ఏదైతే పిఎంకే ఉందో పిఎంకే 17 అసెంబ్లీ సీట్లు ఇచ్చేట్టుగా ఇప్పటికే ఖరారు ఒప్పందమైంది. ఒక 54 ఒక 17 అంటే దాదాపు 71 సీట్లకు వచ్చింది. ఇప్పుడు మరీ కూటమిలోకి మళ్ళీ విజయం తీసుకొస్తే విజయ్ 50 నుంచి 60 సీట్లు అడిగే అవకాశం. ఇలా మొత్తం మనం కూటమిని ఎన్డీఏ కూటమిని పరిశీలించినప్పుడు దాదాపు 234 సీట్లలో సగం సీట్లు కూటమికి వెళ్తే సగం సీట్లను అన్నా డిఎంకే పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో భేటీ అయిన పళనిస్వామి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ మళ్ళీ తమిళనాడు తిరిగి వచ్చారు. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు అటు విజయ్ చుట్టూ రాజకీయం నడుస్తున్నది ఒక ఎత్తు, మరోపక్క విజయ్ సినిమాను అడ్డుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయంలో తీవ్ర ప్రభావం చూస్తుంది. సినిమా అడ్డుకునే కొద్దీ విజయ్కి సానుభూతి పెరుగుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేణు, ఎస్ కిరణ్, మీరు అందుబాటులో ఉండండి, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇంకా విజయ్ చివరి మూవీ అని ప్రకటించినటువంటి జననాయకన్కి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంపై సీఎం స్టాలిన్ స్పందించారు. జననాయకన్ ముందుగానైతే
ఈ 9th రిలీజ్ అవుతుందని అనుకున్నారు. అయినప్పటికీ కూడా తరువాత చివరి నిమిషంలో జననాయకన్ ఆగిపోవటం జరిగింది. ఇక ఆ తరువాత ఇప్పుడు కూడా మళ్ళీ 14th అన్నారు. కానీ వరుసగా కూడా జననాయకన్కి సెన్సార్ క్లియరెన్స్లో ప్రాబ్లం ఎదురైతే ఉంది. అయితే కావాలని చెప్పే పొలిటికల్గా దీన్ని అడ్డుకుంటున్నారంటూ కూడా దీని మీద ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఇప్పటివరకు డిఎంకే అడ్డుకుంటుంది కావాలని చెప్పే అని కూడా ప్రచారం జరిగింది. కాకపోతే దీని మీద స్టాలిన్ స్పందించారు. ఇదంతా కూడా ఒక పొలిటికల్ కుట్రలో భాగంగా జరుగుతుంది. మేమెందుకు స్టేట్ లెవెల్లో మేము కంట్రోల్ చేయము, ఇది సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి బోర్డు, అందుకనే సెన్సార్ బోర్డు సెంటర్కి సంబంధించింది అంటూ కూడా స్టాలిన్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ అంశంలో హీరో విజయ్కు అండగా నిలిచినట్లుగా మారింది స్టాలిన్. సెన్సార్ బోర్డు మీద స్టాలిన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖల మాదిరిగానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సిని కేంద్రం చేతుల్లో కీలక బొమ్మలా వాడుకుంటుంది అంటూ విమర్శించారు. తన రాజకీయ విరోధి అయిన విజయ్కు సీఎం స్టాలిన్ అండగా నిలవటం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే దీని తర్వాత విజయ్ స్టాలిన్ కలవబోతున్నారా, వీళ్ళ పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో కావాలని చెప్పే ఇప్పుడు ఎన్డీఏ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు, విజయ్ని ప్రలోభ పెట్టేందుకు కూడా వీళ్ళందరూ కూటమిగా ఏర్పడేందుకు, విజయ్ని లొంగ తీసుకునేందుకు కూడా ఈ విధమైన చర్యలకు పాల్పడుతుంది ఎన్డీఏ అంటూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే స్టాలిన్ విజయ్ అనేది పొత్తు అనేది కూడా ఇది కుదిరే అంశం కాదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషిస్తూనే ఉన్నారు. వాళ్ళు రాజకీయంగా శత్రువులు. ఇప్పుడు డిఎంకే పార్టీ మీద కూడా మచ్చ వస్తుంది. దీనివల్ల విజయ్కి సానుభూతి పెరుగుతుంది, డిఎంకేకి వ్యతిరేకత వస్తుందని, అందుకనే తన మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద ముందుగానే స్పందించారు స్టాలిన్ అంటూ కూడా చెబుతున్నారు.